మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్న పాపని శుభ్రంగా కొట్టేయడం, ఇవన్నీ గోపల గిబలు ఇవన్నీ పోసిపోవడం, బ్లడ్ రావడం, పిల్లలు చచ్చిపోయి మనసు మీద వేసేయడం, ఆయన సూసైడ్ చేసుకున్నట్టుగా ప్లాన్కి ఉరేసి అయినా కూడా సూసైడ్ చేసేసుకున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ కుర్రోడు దగ్గరుండి తల్లిదండ్రులతో మాట్లాడించడమే కానీ ఎక్స్క్లూజివ్గా ఫోన్ మాత్రం పిల్లకి ఇవ్వలేదు. తనేమో ఊరేసుకొని ఉన్నాడు, తినేమో బెడ్ మీద పడుకొని ఉంది. సౌండ్ రాకుండా టీవీ కూడా ఆన్ చేసి ఉంచారు. విశాఖలో హృదయ విదారకర ఘటన అయితే చోటు చేసుకుంది. పెళ్ళై కనీసం సంవత్సరం కూడా కాలేదు. నవ దంపతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అయితే మనం అక్కేపాలెం సంగం ఆఫీస్ దగ్గర అయితే జరిగింది. నిన్న మధ్యాహ్నం ఆమె యొక్క అత్తగారు అంటే ఎవరైతే ఉన్నారో భర్త యొక్క తల్లి వచ్చి చూసేసరికి వాళ్ళిద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారనే విషయం అయితే తెలుస్తుంది. ఇక్కడ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయి చనిపోయినప్పటికీ 7 నెలల గర్భవతి అయితే తెలుస్తుంది. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం అసలు పూర్తిగా ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అన్నది. ఆమె కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఇంకా అసలు ఎందుకు ఇలా చేసుకోవాల్సి వచ్చింది అన్నది వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ అసలు చెప్పండి, అసలు ఏం జరిగింది? మేడం, వాళ్ళైతే మాకు నిన్న 2 గంటలకి వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరు కలిపి ఎక్కడికో భోజనానికి వెళ్ళినట్టు వేరే దగ్గరికి. పెళ్లి కుర్రోడు అమ్మ 2025 మే 10వ తారీఖు మ్యారేజ్. నిన్న ఏప్రిల్ 10ని మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత పిల్లడు హ్యాపీగానే మాకు అయితే కనపడ్డారు. ఇప్పుడు పాప 7 నెలలు ప్రెగ్నెంట్. ఇప్పుడు 7th మంత్. పాప వీళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందో మాకైతే ఏం తెలియటం లేదు. నిన్న పాపని శుభ్రంగా కొట్టేయడం, ఇవన్నీ గోపల గిబలు ఇవన్నీ పోసిపోవడం, బ్లడ్ రావడం, పిల్లలు చచ్చిపోయి మనసు మీద వేసేయడం, ఆయన సూసైడ్ చేసుకున్నట్టుగా ప్లాన్కి ఉరేసి అయినా కూడా సూసైడ్ చేసేసుకున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఇప్పుడు ఇది కుటుంబ ఇద్దరికి భార్య భర్తల మధ్యన ఇద్దరికి గొడవలు ఉన్నాయి. గొడవ మరి ఏంటి జరిగిందన్నది మాకైతే పూర్తిగా తెలియదు. పాప ఏనాడు కూడా చెప్పడం లేదు. కాకపోతే ఫోన్ చేసేటప్పుడు మటుకి ఆ కుర్రోడు దగ్గరుండి తల్లిదండ్రులతో మాట్లాడించడమే కానీ ఎక్స్క్లూజివ్గా ఫోన్ మాత్రం పిల్లకి ఇవ్వలేదు. ఇన్నాళ్ళు పెట్టి ఆ విషయం పిల్ల కూడా మాతో ఏనాడు కూడా చెప్పడం లేదు. పిల్లకి పెదనాన్న నేను, పెదనాన్న, ఫాదరు మా బెదరనమాట, వాళ్ళ ఏళ్ళ పాపే. రాత్రి మాకు 8-10 నిమిషాలు ఇలాగ అయింది. మాకు ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళిద్దరూ సావు బతుకుల్లో కొట్టుకుంటున్నారు, ఇలా ఉన్నది పరిస్థితి తగనేసి అనుకుంటే మేము వచ్చాం. అంటే ఇప్పుడు మీరు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు? అనుమానం చేస్తున్నాం. మేము వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ పాప ఆ కుర్రోడు వాళ్ళ అమ్మగారు అక్కడ దర్శనం భోజనం ఏదో ఉంటే అక్కడికి వెళ్ళారట. వెళ్ళి పాప ఇద్దరు వచ్చేసి వాళ్ళ అమ్మగారిని అక్కడ వదిలేసి వచ్చారట. వీళ్ళు ఎవరి అమ్మగారినండి? ఆ కుర్రోడు అమ్మగారిని, ఈ కుర్దన అత్తగారు అక్కడ వాళ్ళ అక్కల ఇంటి దగ్గర ఎక్కడ వదిలేసి వీళ్ళిద్దరు 2 గంటలు 2:30 టైంలో ఇంటికి వచ్చేసారు. మధ్యాహ్నం వచ్చేసి తలుపు గడేసుకొని ఈ రకంగా వీళ్ళు కనపడితే సౌండ్ రాకుండా టీవీ కూడా ఆన్ చేసి ఉంచారు. తర్వాత 5 o'clock కి వాళ్ళ అత్తగారు వచ్చారటండి. వచ్చి వారు డోర్ తీస్తే డోర్లు రావట్లేదు, లోపల లాక్ చేసి ఉందట. లాక్ చేసిన తర్వాత ఆవిడేమో పక్క వాళ్ళందరినీ పిలిచి డోర్ ఓపెన్ చేస్తే వాళ్ళిద్దరూ చనిపోయి ఉన్నారట. తనేమో ఊరేసుకొని ఉన్నాడు, తినేమో బెడ్ మీద పడుకొని ఉంది. వాళ్ళు చూసిన తర్వాత అంటే వాళ్ళ పెద్ద పాప ఉంది ఇక్కడే, అక్కిపాలమే కదా వాళ్ళ పెద్ద పాప, వాళ్ళ కంచరపాలు. ఆ పాపకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పాప వచ్చింది. ఆ పాప చూసి తనకు చూస్తే ఇలా వాపులే వచ్చేస్తున్నాయి, ఇది ఏమాత్రం వాళ్ళు తను సూసైడ్ చేసి తను చేసేసుకున్నాడని తన ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ డాడీకి ఇచ్చింది. ఫోన్ చేసిందండి 8 గంటలకు నైట్. ఈ రకంగా ఉందన్నమాట. అనుమానం ఏ విధంగా మీరు వాళ్ళు కావాలని ఎవరు చేశారా లేకపోతే వాళ్ళిద్దరిలోనే జరిగిందా? అక్కడ అక్కున్నది వాళ్ళ బావగారు ఉన్నారు, వాళ్ళ అమ్మగారు ఉన్నారు. మరి వీళ్ళ మధ్యన వీళ్ళకి ఏంటి సిచ్యువేషన్ జరిగిందో మాకైతే తెలియటం లేదు. మా అనుమానపూర్వకంగా దాన్ని కొంచెం మాకు తెలియపరచాలి కానీ అనుమానం అన్నమాట. ఏమైనా చేశారేమో అని అనుమానం.
శుభ్రంగా కొట్టి ఇవన్నీ చేసి పెళ్ళి అయిన ఇప్పటికి ఆల్మోస్ట్ సంవత్సరంన్నర దగ్గర కావస్తుంది. 1 year కూడా కంప్లీట్ 7 months అయిందండి. ఏప్రిల్ 10వ తారీఖు మొన్న రీసెంట్ ఏప్రిల్ 10వ తారీఖు 2025 అంటే మొన్న ఏప్రిల్లో వివాహం అయింది. 10వ తారీఖు. మరి మీకు పెళ్లి అయిన తర్వాత అమ్మాయి ఎలా ఉంటుంది భర్తతో అన్నది మీరు ఎప్పుడు ఎంక్వైరీ చేయలేదా? మీరు అమ్మాయి తరపు అంటున్నారు కదా. ఇంక్వైరీ అయితే మటుకేమో పిల్ల ఏనాడు మాకు చెప్పలేదు. వాళ్ళిద్దరూ ఎప్పుడో వచ్చినప్పుడు బండి మీద తీసుకొని రావడం, మా దగ్గర ఒక రోజు ఉండడం, తీసుకొని పోవడమే. పిల్ల కూడా ఇలా చేస్తున్నారని కూడా మరి ఆయన భయపడో లేకపోతే మా అమ్మ నాన్న ఇబ్బంది పెట్టడం అనో ఏ ఆలోచనతో అయితే అని మాకైతే చెప్పలేదు పిల్ల. అంటే అమ్మాయి దగ్గర కనీసం ఫోన్ కూడా ఉండేది కదా అసలు. తమ భర్తే ఫోన్ కూడా చేయించారు. అమ్మాయి ఫోన్ కూడా లేదు. వెంటనే తీసుకున్నారు ఫోన్ కూడా. 1 month ఎంతో ఉంది ఫోన్ తీసుకున్నారు. నెక్స్ట్ వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడిస్తేనే తను మాట్లాడు. దగ్గరించి మాట్లాడమే, తన దగ్గరుండి మాట్లాడించేవాడు. మరి ఫోన్ తీసుకున్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళి అమ్మాయి దగ్గర డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళి చెప్పలేదు కదండి. అలాగని అంటే అవసరం భర్త లేదు. చల్ల నుంచి చేసి మాట్లాడుతుంది తగనేసి అనుకున్నాం, కానీ మాకు ఈ అనుమానం ఉండేలా ఉంటే ఫస్ట్ లోనే మేము వచ్చి ఇక్కడ తెలుసుకుందాం కదా మేము. అది మా ఆలోచన అన్నమాట. చూసిన తర్వాత మాకు ఇప్పుడు అనుమానం వస్తున్నాడు, ఇది చేయించారా ఏటా ఇలా జరిగింది, మదర్ జరిగిందంటే వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కలు ఏం చేశారా ఇటు మాకు అనుమానం అయితే ఉంది అని మాకు అనుమానం ఉంది. ఆ అనుమానం ప్రకారం మేము ఎంక్వైరీ చేయాలి. ఇంకా పూర్తిగా అయితే ఎంక్వైరీ లేదు, మేము ఈ బాధల్లో ఉన్నాం. అది కంప్లైంట్ కూడా ఇంకా పూర్తిగా అయితే మేము ఇవ్వలేదు. మామూలుగా అనుమానం ప్రకారంగా ఇచ్చాం కానీ ఫలానా అని చెప్పేసి మేము ఇంకా కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇది అయిన తర్వాత చూసి అప్పుడు మరి కంప్లైంట్ కి మేము వెళ్ళి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. చూస్తున్నారు కదండి, అసలు ఆ పెళ్ళయి జస్ట్ వివాహమే, ఇంకా కనీసం నవ దంపతులు ఇద్దరు కూడా 7 నెలలు అవుతుంది. మన బంధువుల మాటలు అయితే వింటున్నాం. మా అమ్మ ఇప్పుడు ఇంకా 7వ నెల గర్భిణి అంట. అసలు నిజంగా చాలా హృదయ విదారకర ఘటన ఇదైతే మాత్రం. అసలు ఆ పెళ్ళయిన తర్వాత అమ్మాయి దగ్గర కనీసం ఫోన్ కూడా ఉంచలేదు. ఎప్పుడైనా రావాలంటే కూడా ఆ అబ్బాయి తీసుకొని వచ్చేవాడు. కొంతసేపు ఉంచిన తర్వాత మళ్ళీ వెంటనే తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి క్షేమ సమాచారాలు కూడా మాకేమీ తెలియదు అని అయితే కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఒకసారి మనం ఇంకా మరిన్ని వివరాలు అయితే సేకరిద్దాం. మీకు ఎప్పుడు ఫోన్ వచ్చింది, అసలు ఎవరి నుంచి ఫోన్ వచ్చింది, మీరు ఎన్ని గంటలకు చూసారు? అసలు మాకు ఫోన్ రావడం అయితే 8:10కి వచ్చిందమ్మా ఫోన్. 8:10కి వాళ్ళ పెద్ద పాప, ఇప్పుడు పాపాల పెద్ద అక్క ఫోన్ చేసిందండి మాకు. ఫోన్ చేసి డాడీ మరి చనిపోయినట్టుగా లేదు కానీ ఇద్దరు ఇబ్బందులు ఉన్నారు, ఒకసారి మీరు వెంటనే రండి అని చెప్పేసి ఫోన్ చేస్తారండి. ఎమర్జెన్సీ సీరియస్ ఉందని చెప్పిన వెంటనే అప్పుడు అందరూ పోలేపంటే తర్వాత మళ్ళీ మా ఫోన్ చేసి కనుక్కుంటే లేదు చనిపోయింది, అనిత చనిపోయింది, ఇతనైతే ఇంకా చిన్న ప్రాణంతో ఉన్నాడు అని చెప్పేసి మాకు కాల్ వచ్చిందండి. తర్వాత మరి అలాగే 1 గంట చూసిన తర్వాత లేదు ఇద్దరు చనిపోయారు అని చెప్పేసి కాల్ వచ్చిందండి. మీరు ఎన్ని గంటలకు వీళ్ళు డైరెక్ట్ గా ఎప్పుడు చూసారు? మేము రావడం రాత్రి 10:30 అయిందమ్మా. రాత్రి మేము వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి 10:30 అయింది టైం. మీరు వీళ్ళ దగ్గరికి వచ్చినప్పటికి 10:30. ఫస్ట్ ఎవరు చూస్తారండి? అంటే వీళ్ళు ఇలాగా డోర్ కొట్టడం అని చెప్పారు కదా, ఫస్ట్ ఎవరు చూస్తారు? వాళ్ళ అమ్మగారు. వీళ్ళిద్దరు 2 గంటలకి ఎక్కడికి భోజనానికి వాళ్ళ అమ్మగారు ముగ్గురు వెళ్ళి వీళ్ళిద్దరు 2 గంటలకు ఇంటికి వస్తారట. వచ్చి లోపల పడుకొని లాక్ చేసి ఆ తర్వాత వీళ్ళు పడుకొని ఉన్నారు. వాళ్ళ అమ్మ 6:30కి వచ్చిందట ఇంటికి. సాయంత్రం 6:30కి వచ్చి తలుపు కొడితే వీళ్ళిద్దరు తలుపు తీయలేదు. తలుపు తీయలేదని చెప్పేసి ఫోన్లు చేసిందట. ఫోన్లు కూడా వెతకలేదు. ఎతకపోలే ఆ కిటికీ తీసి కిటికీలో తెరిచి చూస్తే వీళ్ళిద్దరు చాలా కనపడుతున్నాయి. అమ్మాయి బెడ్ మీద కనపడుతుంది, శవం అయిపోయి ఉరి పోసుకుని ఫ్యాన్ కురివేసుకుని అతను కనపడుతున్నాడు. అప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి డోర్లు కొట్టి మొదలు కొట్టి వెళ్ళేసరికి వీళ్ళిద్దరు సాగవడం అనమాట. ఇతను ఉరేసుకుని ఉన్నాడు. వాళ్ళ చిన్నాన్నో పెద్దనాన్నో వెళ్ళి అతన్ని ఆ తాడిప్పి పైకి తీశారట. తర్వాత ఈ బేబీ అమ్మాయికి ఉంది కదా, అక్కడ చూపిస్తే కొంచెం బేబీ కదిలాటుగా ఉంది, అంటే హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్తే వెంటనే కేజెస్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇది జరిగే 2 గంటలు అంటే వీళ్ళు 3 గంటలకి ఎప్పుడు చనిపోవడం జరిగింది. 2 గంటలు దాటితే ఇంకా లోపల ఉంటుంది కదా, బేబీ ఉంటుంది కదా, అప్పుడు ఇక్కడ తీస్తారు. లేదు బేబీ ఇది అయిపోయింది, డెడ్ అయిపోయింది అని చెప్పేసి వల్ల అప్పుడు అంతలోకి మేము కూడా వచ్చాం. చూసిన తర్వాత అప్పుడు వచ్చి మేము ఇక్కడ చూసుకుని అప్పుడు బాడీ ఉదయంగానే ఇప్పుడు ఇవ్వని చెప్పిస్తున్నారు. అనగానే మేము అప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఆ రాత్రి అంతా మేము ఎక్కడే ఉండి మళ్ళీ ఇప్పుడు లేసి ఇక్కడికి వచ్చాము. అంటే హాస్పిటల్ కి మీరు సాయంత్రం 7 గంటలకల్లా తీసుకొని వచ్చారు? 7 గంటలకు తీసుకొచ్చారు. వాళ్ళు 9 గంటలకు తీసుకొచ్చారు హాస్పిటల్కి. మాకు 8:10 ఫోన్ వచ్చింది. మాకు ఎస్కాట్ నుంచి వచ్చాము. ఇప్పుడు అమ్మాయిని ఇప్పుడు ప్రెగ్నెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అక్క తీసుకొచ్చింది. అప్పటికే బేబీ కూడా పాపం చనిపోయింది. వాళ్ళ అక్క తీసుకొచ్చాము. 10:30కి మేము వచ్చాం. వచ్చేప్పుడు మా ఈ పేషెంట్ చూసి ఆవిడ మేము కూడా పోస్ట్ కంప్లైంట్ ఇచ్చి వదిలేసి మళ్ళీ అలాగ వచ్చాం. మీరు ఎందుకు ఈ ఆత్మహత్య గల కారణాలు ఏమనుకుంటున్నారు? అసలు మీరు
కారణాలంటే మరి వాళ్ళు ఎందుకు చేశారు ఏదో మరి చెప్తాం కదమ్మా. మాకు ఇప్పుడు వచ్చిన వరకు ఇప్పుడు మా వాళ్ళు వచ్చి చూస్తే వాళ్ళ అక్క వాళ్ళ బావ వాళ్ళ అమ్మ ఏమైనా చేస్తారా ఎవరిలే, వీళ్ళు ఏమైనా ఇబ్బందులు పడతారు, వాళ్ళ బావగారు ఏం చేస్తారని మాకైతే అనుమానం అయితే ఇప్పుడు మాకు ప్రవేశిస్తుంది. అది అంటే మరి వీళ్ళిద్దరే కదా ఉన్నారంటే మీరు ఎలా అనుమానం వ్యక్తపరుస్తారు? వాళ్ళు ఏమో ఇబ్బంది పెట్టారో, ఇబ్బందికి ఎలా గురయ్యారో, ఎందుకు అయ్యారని చెప్పి మాకు అనుమానం. వాళ్ళు ఏమో ఇబ్బందులు పెడతా ఇబ్బందులు గురయ్యారా, దేనికి అయ్యారని చెప్పేసి మాకైతే ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే కాదు, మాకు అలాగ అనిపిస్తుంది. అమ్మాయి మరణం మీద అనేక అనుమానాలను అయితే వ్యక్తపరుస్తున్నారు కుటుంబ సభ్యులు. ఆ అమ్మాయి ఒంటి మీద గాయాలు ఉన్నాయి, ప్లస్ ఇంకా ఆ అమ్మాయికి గీర్లు ఉన్నాయి, దవడలో 2 బుగ్గలు 2 వాచిపోయి ఉన్నాయని అయితే గనక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా అత్తగారి మీద, ఆడపడుచు భర్త మీద కూడా అనుమానాలను అయితే వ్యక్తపరుస్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది క్లియర్ గా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు సుమన్ టీవీ.